హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెగా డిఎస్సి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల యొక్క ఉద్యోగ వయోపరిమితిని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. గతంలో 42 సంవత్సరాల వరకు ఎవరైనా డిఎస్సికి దరఖాస్తు చేసుకునేకి అవకాశం కల్పించగా అభ్యర్థులు చాలా కాలంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇవ్వనటువంటి కారణంగా మరింత వెసులుబాటు వయసులో కల్పించాలి అని నిరుద్యోగులంతా ప్రభుత్వాన్ని కోరడంతో ప్రభుత్వం దీని మీద సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇక రాబోయే మెగా డిఎస్సికి 44 సంవత్సరాల వరకు జనరల్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ప్రభుత్వం కల్పించబోతోంది. ఇక రిజర్వేషన్ వర్గాలైనటువంటి బీసీ వారికి మరో 3 ఏండ్లు, ఎస్సీ ఎస్టీ వారికి మరో 5 ఏండ్లు వయోపరిమితి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి మెగా డిఎస్సికి ఎవరైతే వయోపరిమితి కారణంగా మేము మెగా డిఎస్సి రాయలేకపోతున్నాం అని అనుకుంటున్నారో అటువంటి వారికి ఇది ఖచ్చితంగా మనం శుభవార్త అని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన మరింత పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్. వయోపరిమితిని 42 నుంచి 44కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. జూన్ 1, 2024 కట్ ఆఫ్ తేదీగా నిర్ణయం. డిఎస్సి అభ్యర్థుల హర్షం. రేషనలైజేషన్ ప్రక్రియపై కసరత్తు. మెగా డిఎస్సి అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అభ్యర్థుల వయసు 42 నుంచి 44 ఏళ్ల వరకు వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక గత ఏడాది జూన్ 1వ తేదీ కట్ ఆఫ్ డేట్ గా నిర్ణయించారు. డిఎస్సి నోటిఫికేషన్ అతి త్వరలోనే విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. నోటిఫికేషన్ ఇచ్చిన 45 రోజుల్లోనే తుది పరీక్షలను నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు. దీంతో పాటు మెగా డిఎస్సి దరఖాస్తులో అధికారులు కొన్ని మార్పులు కూడా తీసుకొస్తున్నారు. దరఖాస్తును ఏ, బి విభాగాలుగా అంటే 2 పార్ట్స్ గా విభజించి వివరాలు సేకరించనున్నారు. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు ప్రభుత్వ, పురపాలక, పంచాయతీరాజ్, ఆదర్శ పాఠశాలలు, ఏపీఆర్జేసీ, సంక్షేమ శాఖల యాజమాన్యాల ఎంపికకు ఐచ్ఛికాలు అంటే ఆప్షన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే దరఖాస్తు చేసేటప్పుడే ఏబీ పార్ట్స్ గా అప్లికేషన్ ను డివైడ్ చేస్తారు. ఆ అప్లికేషన్ లో మీరు గవర్నమెంట్, పురపాలక అంటే మున్సిపల్, పంచాయత్ రాజ్ అంటే జెడ్పీపీ, ఎంపీపీ ఇట్లా ఏ పాఠశాలలో మీరు చేరాలి అనుకుంటున్నారు అనే దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఇవ్వాలి. ఇక ఆదర్శ పాఠశాలలు అంటే మోడల్ స్కూల్స్, తర్వాత ఏపీఆర్జేసీ రెసిడెన్షియల్ స్కూల్స్, సంక్షేమ శాఖలు అంటే సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ఇటువంటి పాఠశాలలకు సంబంధించిన ఆప్షన్స్ అన్ని కూడా అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో అయితే అభ్యర్థులు పరీక్షలు రాసిన తర్వాత ఆప్షన్స్ తీసుకునేవారు. ఈసారి రాబోయే మెగా డిఎస్సి నోటిఫికేషన్ లో మాత్రం అభ్యర్థులు పరీక్షలకు ముందుగానే డిఎస్సికి దరఖాస్తు చేసుకునేటప్పుడే ఈ ఆప్షన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తులు సమర్పించిన తర్వాత పార్ట్ బి సర్టిఫికెట్లను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి దరఖాస్తు గడువు ముగిసే వరకు అవకాశం కల్పిస్తారు. ఇక పార్ట్ బి అనేది కూడా కొత్తగా తీసుకొస్తున్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో అభ్యర్థులకు సంబంధించిన అన్ని రకాల సర్టిఫికెట్స్ ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అని పేర్కొనడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు గతంలో అయితే డిఎస్సి పరీక్షలు రాసిన తర్వాత ఏ సర్టిఫికెట్స్ కావాలో వాటిని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ముందు రెడీ చేసుకునేవారు. అంటే లోకల్ క్యాండిడేట్ అని నిరూపించుకోవడానికి కావాల్సినటువంటి స్టడీస్ సర్టిఫికేట్ కావచ్చు, లేదనుకుంటే మిగిలిన సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్, తర్వాత టీసీ, తర్వాత మనకు 10th నుంచి కావాల్సినటువంటి 10వ తరగతి సర్టిఫికేట్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఇలా అన్ని క్వాలిఫికేషన్స్ కు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అన్ని కూడా పరీక్షల తర్వాత రెడీ చేసుకునేవారు. కానీ ఇప్పుడు దరఖాస్తు సమయంలోనే వీటన్నిటిని రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక దీనికి దరఖాస్తు గడువు ముగిసే వరకు అవకాశం కల్పిస్తారు. 10వ తరగతి నుంచి బిఈడి వరకు అన్ని రకాల సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి వస్తుంది. న్యాయ వివాదాలు తగ్గించి త్వరగా పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఈ విధానం తీసుకొస్తున్నారు. గతంలో దరఖాస్తులు స్వీకరించిన తర్వాత ఎంపిక జాబితా విడుదల చేసి యాజమాన్యాలకు ఐచ్ఛికాలు, ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేవారు. ఈ ప్రక్రియలో అనేక వివాదాలు తలెత్తుతున్నట్లు గుర్తించిన అధికారులు ఈసారి మార్పులు చేశారు.
అభ్యర్థులు యాజమాన్యాల వారీగా ఇచ్చిన ఐచ్ఛికాల ప్రకారం వారికి వచ్చిన ర్యాంకులతో పోస్టులు కేటాయిస్తారు. కాబట్టి మరి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం పాటిస్తోందో ఆ విధానం వల్ల చాలా వరకు సమయం అనేది ఆదా అవుతుంది. మరి ఎగ్జామ్స్ అనేవి నిర్వహించిన తర్వాత ఆప్షన్స్ కోసం కొన్ని రోజులు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు కొన్ని రోజులు, ఇలా సమయం అంతా వృధా కాకుండా మొత్తం అన్ని వర్క్స్ ని కూడా అప్లై చేసేటప్పుడే మరి ఇక్కడ పూర్తి చేసే విధంగా ప్రభుత్వం మరి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ ను రూపొందిస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి అభ్యర్థులు అప్లై చేసేటప్పుడే ఆప్షన్స్ అంటే మేనేజ్మెంట్ కు సంబంధించిన ఆప్షన్స్ తో పాటు సర్టిఫికేట్స్ ని కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక రేషనలైజేషన్ ప్రక్రియపై కసరత్తు. ప్రస్తుతం పాఠశాల రేషనలైజేషన్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించే లోపు ఖాళీలు ఎన్ని ఉన్నాయో గుర్తించి ఆ మేరకు పోస్టులను భర్తీ చేయనున్నారు. వాస్తవానికి జీవో నంబర్ రద్దు చేసి పాఠశాలల విలీన ప్రక్రియ నిలిపివేస్తే ఉపాధ్యాయులు మిగిలిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మోడల్ స్కూళ్లు తీసుకురావడంతో ఆయా పాఠశాలల్లో త్వరలో ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్ పోస్టులను తొలి విడతలోనే భర్తీ చేయనున్నారు. అవసరం లేని చోట పోస్టులను తొలగించి పిల్లలకు అధికంగా ఉన్న చోటకు వీటిని మార్పు చేస్తారు. మిగిలిన ఉపాధ్యాయుల జాబితా సిద్ధమైన తర్వాత పోస్టుల మార్పునకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకుంటారు. అనంతరం బదిలీలు సర్దుబాటు చేపడతారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని మే నెల చివరి నాటికి పూర్తి చేస్తారు. బదిలీల తర్వాత మిగిలిన ఖాళీలను కొత్తగా డిఎస్సి ద్వారా వచ్చే టీచర్లతో భర్తీ చేస్తారు. ఇక డిఎస్సి అభ్యర్థులకు ఆన్లైన్ లో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహించనున్నారు. కొంతమంది ఉపాధ్యాయ అర్హత పరీక్షతో కలిపి డిఎస్సి నిర్వహించాలని కోరుతున్నా ప్రస్తుతానికి ఉపాధ్యాయ నియామక పరీక్ష ఒకటే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. కాబట్టి మరి మే నెల చివరి నాటికల్లా ప్రభుత్వం రేషనలైజేషన్ అంటే బదిలీలు, సర్దుబాట్లు ఇవన్నీ కూడా పూర్తి చేసేసి మే చివరి నాటికల్లా ఎక్కడెక్కడ క్లియర్ ఖాళీలు ఉన్నాయి అనే సమాచారం అంతా ప్రభుత్వానికి అందుతుంది. మరి ఈ సమాచారం ఆధారంగా కొత్తగా ఎవరైతే డిఎస్సిలో సెలెక్ట్ అయ్యేటటువంటి టీచర్స్ ఉంటారో వారిని ఆ కొత్త ప్లేసెస్ లో నియమించడం జరుగుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే చాలా మంది అభ్యర్థులు మరలా టెట్ నిర్వహించాలి అని కోరుతున్నప్పటికీ ఇప్పటికే ప్రభుత్వం టెట్ అనేది నిర్వహించినటువంటి కారణంగా ఈసారి మరో టెట్ నిర్వహించే అవకాశాలు లేవు అనే విషయం మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి మరి నేరుగా మెగా డిఎస్సి నోటిఫికేషనే అతి త్వరలో రాబోతోంది. మరి ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అభ్యర్థులు వారికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్స్ యొక్క ఆప్షన్స్, దాంతో పాటు వారికి సంబంధించిన సర్టిఫికెట్స్ అన్ని కూడా 10వ తరగతి నుంచి మరి మొత్తం అన్ని సర్టిఫికెట్స్ ని అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు అప్పటి వరకు వేచి ఉండకుండా వారికి ఏవైతే సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందో వాటన్నిటిని ప్రస్తుతం సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా స్టడీ సర్టిఫికెట్స్ కావచ్చు, తర్వాత 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, తర్వాత వారు చదివినటువంటి డిఈడికి సంబంధించినటువంటి సర్టిఫికేట్, వీటన్నిటిని కూడా మరి అభ్యర్థులు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దరఖాస్తు ప్రక్రియ అప్పుడే సర్టిఫికేట్స్ ని అప్లోడ్ చేయాలి అని పేర్కొంటున్నారు. కాబట్టి అభ్యర్థులు దరఖాస్తుకు ముందుగానే వీటన్నిటిని రెడీ చేసుకుంటే దరఖాస్తు సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి వీరి యొక్క దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వయో పరిమితి అనేది 44 సంవత్సరాలకు పెంచడంతో చాలా మంది అభ్యర్థులకు మెగా డిఎస్సి రాసే అవకాశం రాబోతోంది. కాబట్టి మరి అభ్యర్థులంతా ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి ఇందుకు అనుగుణంగా వారు వారి యొక్క ప్రిపరేషన్ విధానంలో కావచ్చు లేదా సర్టిఫికెట్స్ తీసుకునే విధానంలో కావచ్చు వారు మార్పులు చేర్పులు అనేవి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇది మెగా డిఎస్సికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఎటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.